నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి తెలుసు. ఏదైతే అనేకసార్లు ప్రస్తావించా, డబ్బులు సమకూర్చుకోవడం అంటే వ్యాపారాత్మక షాపింగ్ మాల్స్ పెట్టుకోవాలా, షాపులు పెట్టుకోవాలా, అద్దెలకు ఇచ్చుకోవాలా, డబ్బులు వస్తుంటాయి, ప్రభుత్వం సొంత సంపాదన ఉండాలి, లేకపోతే జనం మీద పడి బాధేస్తారు అన్నటువంటి. నేను దాదాపు 10-15 ఏళ్ళ నుండి అది ప్రస్తావిస్తూనే ఉన్నా. ఒక పోర్టుల నిర్మాణం ప్రభుత్వం తీసుకుని, మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తీసుకుని, లేదంటే కనుక హార్బర్లు ప్రభుత్వం తీసుకుంటే తద్వారా ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ప్రజల మీద పన్నుల భారం మోపడం కాకుండా ఈ విధమైనటువంటి ఆదాయం కూడా సమకూర్చుకోవడం కరెక్ట్ అని నేను వాదిస్తాను. ఇందులో పార్టీల ఉద్దేశం కాదు, రాష్ట్రానికి బాగు కావాలంటే అన్నాడు. మున్సిపాలిటీ దానికి ఉదాహరణ కూడా అనేకసార్లు ప్రస్తావించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అర్బన్ డెవలప్మెంట్ ఇదే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అప్పట్లో హడ్కో నుంచి లోన్స్ తీసుకుని కట్టినటువంటి బిల్డింగుల ద్వారా వచ్చినటువంటి అద్దెలు ఇవాళకి ఆ కార్పొరేషన్ ఆర్థిక స్థితివంతమైనటువంటి కార్పొరేషన్లుగా ఉండటానికి కారణమైంది. అట్లాంటిది సమకూర్చుకోవాలి అన్నటువంటి. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2019-20 నుంచి 23-24 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు ఇలాంటి పెట్టుబడులు పెట్టి మూలధన రాబడులు భారీగా సాధించినాయి, స్థిరాస్తులు బాగా కల్పించుకున్నాయి అన్నటువంటి లెక్క తేలుతోంది. రాష్ట్రంలో 19-20, 23-24 వరకు మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ రాబడి వ్యయం మిగులుకు సంబంధించినటువంటి ఒక కథనం ఇది. ఆర్బీఐ రిపోర్టు సమర్థమైనటువంటి పాలన వ్యవస్థల ద్వారా గడిచిన 5 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ సర్వతోముఖ అభివృద్ధిగా దూసుకెళ్లిందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించిందంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌర సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని కార్పొరేషన్ల బడ్జెట్లో రెవెన్యూ మిగులు సాధించే నివేదిక స్పష్టం చేసింది. 19-24 వరకు దేశంలోని రాష్ట్రాలు 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతుల మీద ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 23-24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50% పైగా ఆస్తుల కల్పన, మూలధనానికి వ్యయం చేసినట్టు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన 50% కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది. క్యాపిటల్ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పింది. అలాగే 5 ఏళ్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల మూలధన రాబడులు వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని చెప్పింది. ఆస్తి పన్నుల వసూళ్లో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 19-20 నుంచి 23-24 మధ్య రెవెన్యూ వసూళ్లో ఆస్తి పన్నుల వసూలు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక చెబుతోంది.